Please subscribe for more updates. Bell button పై click చేయండి. నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి క్యారెక్టర్ని ప్రతిబింబిస్తూ చేసిన బయోపిక్ విడుదలైతే వాయిదా పడింది. ఏమిటంటారు? ఎన్నికల్ని ప్రభావితం చూపిస్తుందని చెప్పి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. విడుదల కూడా వాయిదా పడింది కదా, ఏంటి ఎలా చూడాలి అసలు? అంటే ఇవాళ విడుదలకు కావాలి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో పొలిటికల్ బ్రాండింగ్కు ఇవాళ సినిమా మీడియంను వాడుకుంటున్నారు. మీరు సర్జికల్ స్ట్రైక్స్ను గ్లోరిఫై చేస్తూ యూరి లాంటి సినిమాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాయి. టీడీపీకి ఉపయోగపడటానికి మహానాయకుడు వచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఉపయోగపడటానికి యాత్ర వచ్చింది. టీఆర్ఎస్కి ఉపయోగపడటానికి ఉద్యమ సింగం. ఇలా మీరు ఆయా సందర్భాల్లో తమ తమ రాజకీయ బ్రాండింగ్ కొరకు సినిమాను ఒక పవర్ఫుల్ వెపన్గా వాడుకుంటున్నారు. సో ఆ క్రమంలో నరేంద్ర మోడీ బయోపిక్, నమో బయోపిక్ వస్తుందని అన్నారు. సమస్య ఏంటంటే దీనికి ఎన్నికల కమిషన్కు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిల్ వేసింది. అందువల్ల ఈ బయోపిక్ ఇప్పటికీ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ రాలేదు. ఒకవేళ ఇది వస్తే తీవ్రమైన కాంట్రవర్సీ అవుతుంది అనేది ఒక ప్రశ్న. అందువల్ల ఈ పొలిటికల్ కాంట్రవర్సీని బహుశా బీజేపీ ఎందుకని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పొలిటికల్ కాంట్రవర్సీ పెరిగితే పార్టీకి నష్టం జరగచ్చని. దానికి తోడు ఈ సినిమా పైన జావేద్ అఖ్తర్, సమీర్ అనే ఇద్దరు గేయ రచయితలు కంప్లైంట్ చేశారు. మా పాటల్ని మేము వాడకపోయినా, మేము రాయకపోయినా, ఈ సినిమాకు మేము ఏ కంట్రిబ్యూషన్ లేకపోయినా మా పేర్లు వాడుకున్నారు అని. దానికి ప్రొడ్యూసర్ వాదన ఏంటంటే వీళ్ళు గతంలో రాసిన పాటల్ని మేము రీమోడల్ చేసి వాడాం కనుక క్రెడిట్ ఇచ్చామని. వీళ్ళు అనేది ఏంటంటే మా పేరును ఉపయోగించుకొని ఆ సినిమాకు క్రెడిబిలిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జావేద్ అఖ్తర్ ఈజ్ ఎ నోన్ మోడీ క్రిటిక్. అందువల్ల జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళ పేర్లు సినిమాలో వాడడం వల్ల ఒక క్రెడిబిలిటీ కొరకు ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. అందువల్ల ఈ కాంట్రవర్సీ, గందరగోళంలో ఎందుకని బహుశా అనుకొని ఉంటారు. అందుకే బయోపిక్ విడుదలను వాయిదా వేశారు.